సంబంధించి కన్సర్న్ మంత్రిగా దీని మీద నేను స్పందించాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఒకసారి చూస్తే దాదాపు 6,28,000 మంది ఈ ఎగ్జామ్ రాస్తా ఉన్నారు. 2,931 సెంటర్స్లో ఎగ్జామినేషన్స్ అవుతా ఉన్నాయి. ఇది అంతమంది స్టూడెంట్స్ అలాగే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా సంబంధించిన అంశం. ఇది వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినకుండా స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఈ ఎగ్జామినేషన్ కూడా స్మూత్గా కండక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, మామూలుగా ఏదైతే మనం ఒక చిన్న ఇన్సిడెంట్ సంబంధించి వాట్సాప్లో ఒక మెసేజ్ రావటం, ఆ మెసేజ్ వచ్చిన తర్వాత దాని మీద ఏ విధంగా రెస్పాండ్ అయింది మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు క్రానలాజికల్గా ఎన్ని గంటలకు మెసేజ్ వచ్చింది, ఏ విధంగా దాని మీద మా అధికారులు రియాక్ట్ అయ్యారు, ఏమేమి యాక్షన్స్ తీసుకున్నారు అన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మీరు అందరూ కూడా గమనించాలి అధ్యక్ష. ఈ ఎగ్జామినేషన్ అనేది ఇది ఒక చాలా పెద్ద ప్రాసెస్. ఇది సెట్టింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్, క్వశ్చన్ పేపర్, ప్రింటింగ్, అలాగే ట్రాన్స్పోర్టేషన్, మళ్ళీ సెంటర్స్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా చాలా వ్యాస్ట్ ఎక్సర్సైజ్ అవుతుంది. జనరల్గా లీకేజ్ అనేది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గత కొద్ది ఏళ్ళ ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయి. ఎప్పుడన్నా ఎగ్జామినేషన్ పేపర్ సెట్ చేసినప్పుడు కానీ, ప్రింటింగ్లో కానీ, లేకపోతే అది ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు కానీ, లేదు ఎగ్జామినేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసి పిల్లలు ఎగ్జామినేషన్ అటెండ్ కాకుండా ముందు పేపర్ లెవెల్ లీక్ అయితే డెఫినెట్గా అది సీరియస్ ఇష్యూ. దాని మీద అందరూ కూడా కన్సర్న్ చేయాల్సింది. ఒకవేళ అటువంటి ఇన్సిడెంట్ జరుగుంటే వాళ్ళు ఎవరు డిమాండ్ చేయని అవసరం లేదు, నేనే స్వయంగా రాజీనామా చేస్తుండేవాడిని. అయితే ఇక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ అది చిన్నదా పెద్దదని కంటే కూడా మా సీఎం గారు ఒక మిస్టర్ పర్ఫెక్ట్గా ఉండాలంటారు. ఇన్సిడెంట్ చిన్నది కావచ్చు, దాని మీద చాలా డీటెయిల్గా మీరు ఎంక్వైరీ చేయండి. దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరికి బాధ్యత ఉంది, అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఏ స్థాయి ఉన్న వ్యక్తులైనా సరే వాళ్ళ మీద చర్య తీసుకోండి అని చెప్పి ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక విషయం చెప్పాలి. మామూలుగా ఆయన ఇట్లా చెప్తా ఉన్నారు, నా దగ్గర నివేదిక 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 అని చెప్పని. ఇక్కడ ఒక విషయం అందరూ కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, ఏదైతే ఇన్సిడెంట్ చిన్న వచ్చిందో, వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఇది ఎవ్రీడే ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఈ డైరెక్టరు ఒక రిపోర్ట్ తయారు చేసి మొత్తం అందరికీ పంపిస్తారు అధ్యక్ష. దాంట్లోనే స్వయంగా ఈ డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒక ఎనీ అడ్వర్స్ సిచ్యువేషన్ ఇన్ డిస్ట్రిక్ట్స్ రిపోర్టెడ్ త్రో అనే రాసిన దగ్గర క్లియర్గా చెప్పడం జరిగింది. వన్ ఇన్సిడెంట్ ఆఫ్ పేపర్ అపియర్డ్ త్రో వాట్సాప్ ఈజ్ స్క్రోల్డ్ ఇన్ one of the TV channel. The DEO Nellore has informed the question paper was sent through WhatsApp from the center number so and so, Narayana High School, Nellore. During the teleconference, he has initiated disciplinary action against the chief superintendent, department officer and investigator, and enquiry is being caused into the matter and FIR is being filed. The detailed report is awaited. ఇప్పుడు ఏదైతే రిపోర్ట్ ఉందో ఈ రిపోర్ట్ మా డీజీ ఇచ్చింది. మా డీజీ డైరెక్టర్ ఎగ్జామినేషన్. ఇందులో కానీ గవర్నమెంట్కి కానీ నాకు కానీ వేరే ఉద్దేశం ఉండుంటే ఆ ఛానల్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ దగ్గర ఎక్కడ కూడా ఏ స్కూల్లో అయిందో వాళ్ళు చెప్పాల. ఒక ఎగ్జామినేషన్ పేపర్ ఇట్లా లీక్ అయిందని వాట్సాప్లో వాళ్ళకి మెసేజ్ పంపిస్తే దాని మీద దాన్ని మా వాళ్ళు ట్రేస్ అవుట్ చేసిన పద్ధతి కూడా అధ్యక్ష. ఇక్కడ ఇది మామూలుగా వాట్సాప్లో వచ్చిన పేపర్ అధ్యక్ష. ఇది దీంట్లో ఒక చిన్న ఒక సైడ్ వచ్చి లావణ్య అని ఒక పేరు కనిపించింది. అంటే ఇన్విజిలేటర్గా ఆ లావణ్య అనే అమ్మాయి ఉన్న సెంటర్ అని చెప్పి అర్థమైంది. వెంటనే మా వాళ్ళంతా అలర్ట్ అయిపోయి ఈ లావణ్య అనే అమ్మాయిని ఇన్విజిలేటర్గా ఉందా ఎక్కడన్నా, ఉంటే ఏ సెంటర్లో ఉంది అని చెప్పి మొత్తం దాన్ని నేరడం చేసుకుని వచ్చారు. వస్తే పర్టికులర్ స్కూల్ వచ్చింది. ఆ స్కూల్ వచ్చిన తర్వాత ఆ సెంటర్లో కొన్ని స్టూడెంట్స్ పేర్లు వచ్చినాయి సైడ్ చిన్నవి. ఆ పేర్లు రమ్య స్టూడెంట్స్ పేర్లు వస్తే ఆ పేర్లు గల స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారని చూసుకుంటే పలాని నారాయణ స్కూల్లో పలాని ఈ రూమ్లో అని చెప్పి ట్రేస్ అవుట్ చేశారు. ఆ రూమ్లో ఎవరు ఇన్విజిలేటర్ ఉన్నారు ఏంటి మొత్తం కూడా ఒక పోలీస్ కంటే ఎఫెక్టివ్గా మా వాళ్ళు దాన్ని వెరిఫై చేసేసి ఇమీడియట్గా ఎవరైతే ఆ వాటర్ బాయ్ అతన్ని తీసుకోవడం జరిగింది, అలాగే ఇన్విజిలేటర్ సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తం అందరి మీద కూడా యాక్షన్ తీసుకున్నాం. అయితే ఇక్కడ ఒకటి మనం
వాళ్ళు ఏమంటున్నారు, 25 ఎగ్జామినేషన్ జరిగింది, 25 సాయంత్రమే మా డీజీ రిపోర్ట్ చేశాడు, వెంటనే ఎఫ్ఐఆర్ చేశాం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్పాం, ఇన్విజిలేటర్ని సస్పెండ్ చేశాం, ఎవరెవరు కలిసి ఉన్నాడో అందరూ కూడా చేయడం జరిగింది. ఇంత చేసింది మేము చేసాం అధ్యక్ష, గవర్నమెంట్ చేసింది, డిపార్ట్మెంట్ చేసింది. అంతే తప్ప వాళ్ళు 25 ఎగ్జామ్ అయితే 26 వాళ్ళ పేపర్లో వచ్చింది, 26 ఏం మాట్లాడలేదు, 27 జరిగింది, 27 ఏం మాట్లాడలేదు, 28 వాళ్ళు మళ్ళీ వచ్చి హౌస్ కాల్ చేశారు. మామూలుగా ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్పాలి అధ్యక్ష, నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఏదో బయట మాట్లాడింది కదా, హౌస్లో కొన్ని కోట్ల మంది ప్రజలు చూస్తా ఉన్నారు, లైవ్ ఉంది, రికార్డు కూడా ఉంటుంది. ఎక్కడా కూడా ఎట్లుంటుందో వక్రీకరణ, అవును లీక్ అయింది, సీఎం గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సీఎం గారు అవును లీక్ అయింది ఒప్పుకున్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఎంత వక్రీకరిస్తున్నారంటే, ఇది ఇంకో స్టేట్మెంట్ అధ్యక్ష, 7,500 ప్రభుత్వ స్కూల్స్ బూత్వేత. దీంట్లో వాళ్లే చెప్పారు, ఇప్పటికే 1446 పాఠశాలలు రద్దు చేసింది, మరో ఏడాది ఒక 15 రద్దు చేస్తారు, ఈ రెండు కలిపితే 7,500 అట. ఎట్లా ఉన్నాయంటే ఇలా దీనికి ఈ ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష. జరిగిన వెంటనే వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, మా వాళ్ళు అలర్ట్ అయ్యారు. నేను మా సెక్రటరీ ద్వారా మా కమిషనర్ గారికి ఒక మెసేజ్ పెట్టాం. ఇది స్క్రీన్ షాట్, సెల్ ఫోన్లో స్క్రీన్ షాట్, 5:29కి మెసేజ్ మా కమిషనర్కి పంపించాం. అది స్క్రీన్ షాట్ కాపీ కూడా పంపిస్తా ఉన్నాం. ఏ మెసేజ్ పంపించాం, ఇట్లా వాట్సాప్లో ఇట్లా వచ్చింది, దీని మీద స్ట్రిక్ట్గా ఎంక్వైరీ చేయండి, ఎవరు ఇన్వాల్వ్ అయినా దీని మీద యాక్షన్ తీసుకోండి అని నేను మెసేజ్ పంపిస్తే దానికి ఆమె ఎస్ సార్ అని చెప్పి మెసేజ్ పంపించిన స్క్రీన్ షాట్ అధ్యక్ష. అంటే గవర్నమెంట్ ఎంత క్లియర్గా ఉందంటే, నారాయణ స్కూల్ కావచ్చు లేకపోతే గో స్కూల్ కావచ్చు, ఇది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాల, ఫలాని స్కూల్లో ఇన్సిడెంట్ అయింది అనేది మేము డిక్లేర్ చేసి చెప్పాం, మేము కంప్లైంట్ మేము ఇచ్చాం, మేము ఎఫ్ఐఆర్ మేము చెప్పాం, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్పాం, ఇన్వాల్వ్ అయిన అందరినీ కూడా సస్పెండ్ చేశాం. అంతేకాకుండా ఇంకా మిగతా దీంట్లో కాన్స్పిరసీ కూడా ఏమైనా ఉందా, నిజంగా కూడా వాటర్ బై ఎందుకు తీయాల్సి వచ్చింది, దాన్ని ఎవరన్నా ప్రూవ్ చేశారా, అలాగే ఆ ఇన్విజిలేటర్కి ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తామను. అలాగే ఒక సాక్షి రిపోర్టర్కి ఎందుకు వచ్చింది, అవన్నీ కూడా వెరిఫికేషన్లు తెలుస్తాయి, ఎంక్వైరీ తెలుస్తాయి, తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ ఒక్కసారి చూస్తే అధ్యక్ష, ఇది ఏదో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా, ఇంతవరకు ఎగ్జామినేషన్స్ లో ఎప్పుడు ఇటువంటి జరగనట్టుగా ఇదే ఇప్పుడే ఫస్ట్ టైం జరిగింది, దీనికి సిబిఐ ఎంక్వైరీ చేయాలంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ గారితో బాగా సాన్నిహిత్యం ఉంది దానికి, కాబట్టి చిన్నదానికి పెద్దదానికి సిబిఐ అంటున్నారు. 2005